లో మనకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ప్రకటించారు అధికారులు. వైజాగ్ నుంచి ఢిల్లీ వచ్చిన ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది అన్న అనుమానాలతో ఎమర్జెన్సీ ప్రకటించారు అధికారులు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ప్రస్తుతం ఇండిగో విమానం ల్యాండ్ అయింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, అసలు ఏం జరిగింది? ప్రయాణికులందరినీ కూడా విమానం నుంచి కిందకు దించేశారా? ఎటువంటి సాంకేతిక లోపం అది? ఇంజన్ లో ఒక సాంకేతిక లోపం అని చెప్పి టెక్నికల్ ఇష్యూగా తెలుస్తుంది. ఇండిగో విమానం విశాఖపట్నం నుంచి ఢిల్లీ వస్తుంది. ఉదయం 10:53 ఫైర్ డిపార్ట్మెంట్ కి కాల్ అందడం జరిగింది. ఈ విమాన ల్యాండింగ్ సమయంలో ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీని కూడా ప్రకటించడం జరిగింది. ఒకవేళ ల్యాండింగ్ లో ఏమన్నా వైఫల్యం జరిగితే పేలుడు సంభవించవచ్చన్న కారణంగా ముందస్తుగా ఎయిర్పోర్ట్ సిబ్బంది కూడా అప్రమత్తమై ఎమర్జెన్సీని, అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరిగింది. అక్కడ భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం విమానాశ్రయంలో సురక్షితంగా ఇండిగో విమానం ల్యాండ్ అవడం జరిగింది. ప్రయాణికులకు కానీ అక్కడ ఎయిర్పోర్ట్ లో కానీ ఎవరికి ముఖ్యంగా ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు తలెత్తకుండా సురక్షితంగా పైలట్లు ఈ విమానాన్ని ల్యాండ్ చేశారు. ల్యాండింగ్ సమయంలో ఇంజన్ లో సాంకేతిక లోపం రావడంతో ఈ సమాచారం ఫైర్ డిపార్ట్మెంట్ కి అందడంతో ముందస్తుగా భద్రతా చర్యల్లో భాగంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం అయితే విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. అయితే ఇండిగో ఈ టెక్నికల్ ఇష్యూకి సంబంధించి ఏ విధంగా ఈ సాంకేతిక సమస్య తలెత్తింది ఇంజన్ లోపల, సో దానికి గల కారణాలు ఏంటి, వీటికి సంబంధించి ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. కొంత ఆందోళనకర పరిస్థితులు ఇటు ఎయిర్పోర్ట్ సిబ్బంది కానీ లేక ఈ విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ కొంత ఆందోళన చెందారు టెక్నికల్ ఇష్యూ రావడం, ఎమర్జెన్సీని ప్రకటించడం పట్ల. కానీ సురక్షితంగా ఎయిర్పోర్ట్ లో విమానం ల్యాండ్ అవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ప్రస్తుతం ఇండిగో ఈ టెక్నికల్ ఇష్యూకి సంబంధించి, ఇంజన్ సాంకేతిక సమస్యకు సంబంధించి ఎంక్వైరీ జరిపి దీనికి సంబంధించిన వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ.